మండలి సమావేశాలు ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులతో గన్ పార్క్ వద్ద నిరసన చేపట్టారు. మంత్రుల అవినీతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన కంపెనీ అక్రమ మైనింగ్కి పాల్పడిందని, దీనిపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. అసెంబ్లీని తప్పుదోవ పట్టించిన సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తమ సభ్యులను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గౌరవ శాసన సభ్యులను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల్ని సస్పెండ్ చేయడం, ఎవరి మీద ఇవాళ సస్పెండ్ వెనుకున్నటువంటి నేపథ్యం ఏంది? మంత్రి స్వయంగా అక్రమాలకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వానికి రావాల్సినటువంటి ధనాన్ని, ప్రభుత్వానికి చెందాల్సినటువంటి ఆస్తులని ఆయన అక్రమంగా దుర్వినియోగం చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం దీని మీద చర్య తీసుకోవాలనేటువంటి అంశాన్ని లేవనెత్తితే దాన్ని అర్థం చేసుకొని స్పందించాల్సినటువంటి ప్రభుత్వం దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్నది అనంటే ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదనిపిస్తూ ఉన్నది. ఈరోజు శాసన మండలిలో మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలి, సభా సంఘాన్ని ఏర్పాటు చేయాలి, తక్షణమే సభా సంఘాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా, నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం.